చింటూ గాడికి పడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ వాడికి ఏ పొజిషన్‌లో పడుకుంటే మంచిదో తెలీదంట. ఈ వీడియోలో వాడికి ఆన్సర్స్ చెప్దాం. అలానే మీకు కూడా. ఇంతకీ మీరెటు సైడ్ పడుకుంటారు? రైట్ సైడ్‌కి పడుకుంటారా? లేదా లెఫ్ట్ సైడ్‌కి పడుకుంటారా? ఇదంతా కాదు బ్రో పడుకుంటాను. ఇంకా అటు ఇటు దొర్లుతానే ఉంటానంటారా? మనం పడుకునే పొజిషన్‌ని బట్టి మన బాడీకి ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా? లేదా నష్టాలున్నాయా? సైన్స్ అండ్ వాస్తు ప్రకారం మనం ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిది? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెఫ్ట్ సైడ్‌కి పడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఫస్ట్ వన్ మనకు డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలానే మన హార్ట్‌కి బ్లడ్ ఫ్లో ఈజీగా అవుతుంది. బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. బ్లడ్ ఇంతకు ముందు కంటే బెటర్‌గా సర్క్యులేట్ అవుతుంది. ఓర్ని లెఫ్ట్ సైడ్‌కి పడుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? అవునురా ఇంకా అయిపోలేదు ఆగు. చెప్పురా. ప్రెగ్నెంట్ ఉమెన్స్ లెఫ్ట్ సైడ్‌కి పడుకుంటే బేబీకి కరెక్ట్‌గా ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఈ వీడియో అయిపోయాక మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ఈ విషయం చెప్పండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఇంకా మనం లేట్ నైట్ హెవీ మీల్స్ చేసి లెఫ్ట్ సైడ్‌కి పడుకుంటే ఫుడ్ ఫాస్ట్‌గా డైజెస్ట్ అవుతుంది. సో ఫైనల్‌గా లెఫ్ట్ సైడ్‌కి పడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్‌కి పడుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ హార్ట్ పేషెంట్స్‌కి సమ్ టైమ్స్ రైట్ సైడ్ బెటర్. బీపీ తగ్గుతుంది. అందుకని రైట్ సైడ్‌నే పడుకోకండి. అది సమ్ టైమ్స్‌నే. అలానే హెవీ మీల్స్ తర్వాత రైట్ సైడ్ పడుకోవడం అవాయిడ్ చేయండి. ఎసిడిటీ పెరుగుతుంది. బ్యాక్ స్లీపింగ్ అంటే స్ట్రైట్‌గా పడుకోవడం. దీనివల్ల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్ పర్ఫెక్ట్ ఫర్ ఫైన్ అలైన్‌మెంట్ అని చెప్పొచ్చు. కానీ గురక పెట్టే వాళ్ళకి ఎక్కడి నుండో సౌండ్ వస్తుంది కదా! అరే ఈడా! నీకేరా చెప్తుంది లెగు ఇంకా. గురక పెట్టే వాళ్ళకి అలానే నిద్రపోయేటప్పుడు బ్రీత్ తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండే వాళ్ళకి ఈ పొజిషన్‌లో పడుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటివేం లేవంటే మీరు స్ట్రెయిట్‌గా పడుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. ఒకవేళ మీకు ఇవి ఉంటే మీరు లెఫ్ట్ సైడ్ పడుకోవడం మంచిది. దిస్ ఈస్ ద వరస్ట్ పొజిషన్. రివర్స్‌లో పడుకుంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అలానే బ్రీతింగ్ డిఫికల్ట్ అవుతుంది. ఇంకా స్పైనల్ కార్డ్‌కి స్ట్రెస్ కూడా. ఈ పొజిషన్‌ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఒకవేళ మీకు రివర్స్‌లో పడుకోవడం అలవాటై ఉంటే ఒక థిన్ పిల్లో మీద పడుకోండి. సో మీకు కొంచెం స్ట్రెయిన్ అయితే తగ్గుతుంది. బోనస్ పాయింట్ మనం ఆల్రెడీ చాలా సార్లు విని ఉంటాం. మన ఇంట్లో పెద్దోళ్ళు చెప్తా ఉంటారు నార్త్ సైడ్ ఫేస్ పెట్టి పడుకోకూడదని. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఎర్త్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలానే మన బాడీ కనెక్షన్ వల్ల హెడ్ నార్త్ కి పెట్టి పడుకుంటే బీపీ అలానే స్ట్రెస్ పెరుగుతుంది. ఒక్కోసారి మన హార్ట్ సడన్ గా ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. బెటర్ మనం సౌత్ కి లేదా ఈస్ట్ కి ఫేస్ చేసి పడుకుంటే మంచిది. సౌత్ కి ఫేస్ చేసి పడుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ విన్నాక మీరు ఏ పొజిషన్ లో పడుకుంటారో కామెంట్ లో చెప్పండి. అన్నీ విన్నావు కదా, ఏ పొజిషన్లో పడుకుంటావో చెప్పు. నేను ఇంకా లెఫ్ట్ సైడ్ తిరిగే పడుకుంటాను.